లగచర్ల ఘటన పోలీసుల వైఫల్యంతోనే జరిగిందని బీజేపీ నేతలు డీకే అరుణ, ఈటెల రాజేందర్ ఆరోపించారు. రైతుల నుండి అక్రమంగా భూములు లాక్కుంటున్నారని, రైతులు ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు బలవంతంగా రైతుల భూములు తీసుకుంటున్నారని అన్నారు. సీఎం అయితే మా నియోజకవర్గం బాగుపడుతుందన్న రైతులకు నిరాశ మిగిలిందని అన్నారు. పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని, గద్దెనెక్కిన కాంగ్రెస్ 11 నెలలకే మూసీ ప్రజల ఉసురు పెట్టుకుందన్నారు డీకే అరుణ. ఇక బేషరతుగా ప్రభుత్వం బాధితులకు క్షమాపణలు చెప్పి వారిని విడుదల చేయాలన్న ఎంపీ ఈటల. దుర్మార్గంగా ప్రవర్తించి 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయించి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పెట్టించి అనేక రకాలుగా హింసకు గురి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. తర్వాత కూడా మరుసటి రోజు 12వ తేదీ 12వ తేదీ 14వ తేదీ నాడు మేము 13వ తేదీ నాడు మేము లగచర్ల పోతుంటే లగచర్లకు నేను 144 సెక్షన్ ఉందని చెప్పి నన్ను అడ్డుకొని, ఆ ప్రాంతం పార్లమెంట్ సభ్యురాలుగా నన్ను అడ్డుకొని ముఖ్యమంత్రి గారు అన్నను మరి 144 సెక్షన్ అనేది వాళ్ళకి వర్తించదంట, వాళ్ళ 300 మందితో పెద్ద ఎత్తున పోలీస్ ఎస్కార్ట్తో మరి లగచర్ల గ్రామానికి పంపించింది కదా, మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. లగచర్ల గ్రామంలో మీ సోదరుడు చేసినటువంటి ఘనకార్యం ఏంది? కోట్ల రూపాయలు తీసుకుపోయి మీ కాంగ్రెస్ ఎవరైతే బయటికి జైలు పోకుండా ఇంట్లో బయట పెట్టుకున్నారో ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొన్న వారికి అందరికీ కూడా ఇళ్లలోకి పోయి కోట్ల రూపాయల వాళ్ళ చేతుల్లో పెట్టి మీ భూముల ముందు ఎంబడే రాయండి అని చెప్పి వారితో సంతకాలు చేయించుకొని దౌర్జన్యంగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైందో ఇది శోభనివ్వదు. ఈ యొక్క నియోజకవర్గంలో వెనుకబడినటువంటి ప్రాంతం కొడంగల్ ప్రాంతం. నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే, ఎమ్మెల్యే చేస్తే, ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం అభివృద్ధి అవుతుందనేటటువంటి ఆకాంక్షతో మిమ్మల్ని గెలిపించిండ్రు. ఈరోజు జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు పనిచేసి మిమ్మల్ని గెలిపించిండ్రు. ఈరోజు గెలిచిన వెంబడే ఫార్మా అని చెప్పి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళందరూ చెప్పిన మమ్మల్ని ఫార్మా కంపెనీ రాకుండా మా భూములు కాపాడాలి, మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని వేడుకున్నటువంటి నేపథ్యంలో నేను పార్లమెంటు సభ్యురాలుగా గెలిస్తే తప్పకుండా మీకు అండగా ఉంటా అని చెప్పిన వాళ్ళకి మాట చెప్పినాం అన్నాడు. వారి ప్రజలకు అక్రమంగా దుర్మార్గంగా కొడితే కేసులు పెడితే పలకరిద్దాము, వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇద్దామని చెప్పిపోతే 20 కిలోమీటర్ల ముందే బారికేడ్లు వేసి 144 సెక్షన్లు పెట్టి మీరు పోవడానికి వీల్లేదని చెప్పి ఇవాళ ప్రజలకు సేవ చేసేటువంటి అధికారాన్ని కట్టేలు చేసిన పోలీసుల మీద కూడా చర్య చేపట్టకపోతే తప్పకుండా వారు ఇప్పటికే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. పార్లమెంటు సభ్యులంటే ఇవాళ నీ చీఫ్ సెక్రటరీ కాదు, నీ డీజీపీ కాదు, వాళ్ళకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు, బాధ్యత ఉన్నవాళ్ళు, వాళ్ళు అన్నిటికీ మిక్కిలి ప్రజలకు ఏమైనా జరిగితే అండగా ఉండే వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేసినావు. ఇవాళ వారిని వాళ్ళ పార్లమెంటు పరిధిలోకి ఎంటర్ కాకుండా ప్రజలకు పరామర్శ చేయకుండా ఎవరైతే అడ్డుకున్నారో వాటి మీద కూడా ఇవాళ ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం, ఖచ్చితంగా వాళ్ళను ఢిల్లీ వేదిక మీద నిలబెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ అన్ననో తమ్ముడో నాకు తెలియదు, కానీ 50 కాళ్ళల్లో 300 మందిని తీసుకుపోయి ఇంటింటికి పోయి చూసినరా, మాకు ఎదురు తిరిగితే ఎదురు మాట్లాడితే ఏ గతి పడుతుందో అర్థమైందా మీకు? ఎవరు కాపాడలేరు మిమ్మల్ని. ఓట్లు వేసుకున్న భారతీయ జనతా పార్టీ కాపాడలేదు, ఇంకొక పార్టీ కాపాడలేదు. మీరు కనుక మర్యాదగా సంతకాలు పెట్టి మీరు మాకు అంగీకరిస్తే జైళ్ళల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారని చెప్పి మాట్లాడుతుందంటే ఎంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తుందో అర్థం కావాలి. ఇలాంటి నియంతలకు ఎట్లా బుద్ధి చెప్ప